సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ. బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనే ఒక భారీ హాలీవుడ్ సిరీస్ను రిజెక్ట్ చేసిందా? కేవలం ఒక ఆడిషన్ అడిగారని అంత పెద్ద అవకాశాన్ని వదులుకుందా? అసలు దీపికా మనసులో ఏముంది? అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసం ఆమె చేస్తున్న ప్లాన్సేంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ద వైట్ లోటస్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 3 సీజన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఇప్పుడు 4వ సీజన్కు సిద్ధమవుతోంది. అయితే ఈ సీజన్లో ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ దీపికాను సంప్రదించారట. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఎదురైంది. ఈ ప్రాజెక్ట్లో నటించాలంటే ఖచ్చితంగా ఆడిషన్ ఇవ్వాలని మేకర్స్ కండిషన్ పెట్టారట. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తనకు ఇప్పుడు మళ్లీ ఆడిషన్ అవసరమా అని దీపిక భావించినట్లు ఇండస్ట్రీ టాక్. అందుకే ఈ ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ఒక వర్గం దీపికా రేంజ్ ఏంటి, ఆమెకు ఆడిషన్ ఏంటి, ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సపోర్ట్ చేస్తున్నారు. మరో వర్గం హాలీవుడ్లో ఎంతటి స్టార్ అయినా ఆడిషన్ ఇవ్వడం కామనే, దీపిక ఒక మంచి గ్లోబల్ అవకాశాన్ని అనవసరంగా కోల్పోయింది అని విమర్శిస్తున్నారు. అయితే హాలీవుడ్ ఆఫర్ వదులుకున్నా దీపికా చేతిలో అంతకంటే భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా మూవీపైనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన దీపిక నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం దీపిక భారీగానే ప్రిపేర్ అవుతుందట. బహుశా అందుకే ఇలాంటి చిన్న చిన్న వివాదాలను ఆమె పట్టించుకోవడం లేదని సన్నిహితులంటున్నారు. మరి దీపిక ఆడిషన్ ఇవ్వనని వైట్ లోటస్ సిరీస్ను వదులుకోవడం సరైన నిర్ణయమేనా? అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో దీపికాను చూడ్డానికి మీరెంత ఎగ్జైటింగ్గా ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.